హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఒక పిల్ దాఖలు చేయడం అయితే జరిగింది. అలాగే దీనితో పాటు హైకోర్టులోని ఈ పోలీస్ నోటిఫికేషన్లకి ప్రక్రియకు సంబంధించి అయితే విచారణ జరుగుతుంది. సో ఈ రెండు పిటిషన్లు అయితే కోర్టు విచారించి సో దానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పైతే 11,639 పోస్టులకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పైతే హోంశాఖకి అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒక నివేదిక కూడా ఇవ్వాలని అయితే చెప్పింది. సో దానికి వాళ్ళు టైం అయితే పెట్టడం జరిగింది. 6 వారాల్లోపు ఒక స్పష్టత పోలీస్ నోటిఫికేషన్స్ సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పైతే క్లియర్గా హైకోర్టు అయితే గవర్నమెంట్కి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జనవరిలో ఏదో ఒక అప్డేట్ అయితే రానుంది ఈ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి. సో ఆ టైంలో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో సో ఆ టైంలో చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగింది ఏంటంటే, సార్ ఇప్పటి వరకు ఈ ట్రైనింగ్కి సంబంధించి డేట్సే రాలేదు, అప్పుడే న్యూ నోటిఫికేషన్ ఎలా ఇస్తారు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళ ఇన్వ్యూలో చూస్తే ఇప్పుడు వాళ్ళకి డేట్స్ కూడా వచ్చేసాయి. December 22 నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ట్రైనింగ్కి అండ్ నోటిఫికేషన్స్కి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీ ఒపీనియన్లో ఉంది అని అనుకుంటే ఇప్పుడు ఎలాగో ఈ నోటిఫికేషన్ అనేది సపరేట్గా రాదు, జస్ట్ జనవరిలో అప్డేట్ రావచ్చు దీని గురించి ఈ 6 వారాలు అని చెప్పారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లు అయితే వస్తుంది. Group 1 Group 2లతో పాటు పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి ఇవన్నీ పోస్టులు అయితే షెడ్యూల్స్ అయితే జాబ్ క్యాలెండర్లో రానుంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎప్పుడు డేట్ ఉండొచ్చు అని అయితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ పాత ట్రైనింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2023 బ్యాచ్కి ఏదైతే ట్రైనింగ్ నోటిఫికేషన్ ఉందో ట్రైనింగ్ ఇప్పుడు వాడికి స్టార్ట్ అవ్వనుంది December 22లో. ఒకవేళ ఆ ట్రైనింగ్కి న్యూ నోటిఫికేషన్స్కి సంబంధం ఉంది అని అనుకుంటే మనం చూద్దాం. ఇప్పుడు క్యాలెండర్ గ్రూప్స్ క్యాలెండర్ వచ్చే దానికి టైం ఒక 3 months ఉందనుకుందాం. ఓకే, లేదా మార్చిలో వస్తుంది అని అనుకుందాం. ఈ క్యాలెండర్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత షెడ్యూల్స్ని బట్టి ఒక 2 monthsలో ఎగ్జామ్ ఉంటుంది అని అనుకుందాం. ఓకే, అంటే 5 monthsలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ 3 shifts ఏవైతే ఉన్నాయో సో ప్రిలిమ్స్, గ్రౌండ్ అండ్ మెయిన్స్ వరకు మినిమం 1 year టైం అయితే పడుతుంది కదా. అంటే సో 15 ఈ 12 months ప్లస్ ఈ రిజల్ట్ రావడానికి ఈ 12 months 1 year అయితే పడుతుంది, ప్లస్ ఈ 5 months అంటే దగ్గర 17 months అయితే ఉంది. సో ఈ 17 monthsలో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఎంత? 9 months. అప్పటి వరకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఓకే, సో మీ ఒపీనియన్ పరంగా చూసినా కూడా సో ట్రైనింగ్కి దీనికి ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా దీనికి ట్రైనింగ్కి అండ్ న్యూ నోటిఫికేషన్ సంబంధం లేదు. ఒకవేళ మీ పరంగా చూసినా కూడా సో న్యూ నోటిఫికేషన్స్కి ట్రైనింగ్కి ఎటు రిలేషన్ అయితే లేదు. ఎలాగో ట్రైనింగ్కి డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి అసలు నో ప్రాబ్లం. సో మీరు ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్. ఓకే, సో ఈ జాబ్స్కి ఏదైతే పోలీస్ జాబ్స్ ఉన్నాయో సో మంచి అది క్రేజ్ జాబ్. ఈ జాబ్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో 100% యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే సో అందులో 20% ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే, సో డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంతమంది పార్ట్ టైం చేసుకుంటా ప్రిపేర్ అవుతారు, కొంతమంది దాని మీదే ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో చాలామంది యాస్పిరెంట్స్ ఇందులో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పే సజెషన్ ఏంటంటే సో న్యూగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇలా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే బెస్ట్. ఓకే, సో 11,639 వ్యాకెన్సీస్ అని అన్నారు అంటే సో అన్నీ అయితే 100% రావు. ఓకే, సో అందరిలాగా గ్రూప్స్ అడ్డా అయితే చెప్పదు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో మినిమం 40% వ్యాకెన్సీసే తీస్తారు. ఈ 11,639 వ్యాకెన్సీస్లో మినిమం 40% వ్యాకెన్సీస్ వస్తాయి. ఓకే, సో కాంపిటీషన్తో పోలిస్తే ఈ 40% వ్యాకెన్సీస్ కూడా తక్కువే ఐ థింక్. ఓకే, సో అందుకే మీరు మీ ప్రిపరేషన్ని
ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, సో మనకు అందరికీ తెలిసిందే గ్రూప్స్ అడ్డా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఈ గ్రూప్స్ అడ్డాలో మేము డిఫరెంట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సికి సంబంధించి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని క్లాసెస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కండక్ట్ చేస్తాం. లెక్చర్ నోట్స్, టాపిక్ వైజ్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, టెస్ట్ సిరీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ద బెస్ట్ ప్లాట్ఫామ్. త్వరగా క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. మీరు ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తప్ప మీరు ఆ కాంపిటీషన్ని చేయలేరు. ఓకే, ఈ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే మీరు మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తప్ప ట్యాకిల్ చేయడం అయితే కష్టం. ఓకే, సో ఎవరైనా ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు, బట్ ఇన్ టైంలో ఆ పేపర్ని కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. ఆ పేపర్ తీసుకొని 1 డే టైం ఇస్తే ఎవరైనా సరే ఆన్సర్స్ పెడతారు, కానీ ఇన్ టైంలో పెట్టిన వాళ్ళే ర్యాంక్ని డిసైడ్ చేసేది. ఓకే, సో ఇన్ టైంలో పెట్టడం నేర్చుకోవాలి. అసలు చాలామంది అంటుంటారు ఏంటంటే, సో కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, సో నార్మల్గా హిస్టరీ బుక్ చూసుకొని మనం చదువుకుంటాం కదా, మనం షార్ట్ నోట్స్ రాసుకుంటాం కదా, ఇంకా కోచింగ్కి ఏం అవసరం ఉంది అని అంటారు. ఎవరైతే న్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక పాత్ వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చదవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలి, ఓకే, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి. సో వాళ్ళ వ్యూ ఎలా ఉంటుందంటే హార్డ్ వర్క్తో జాబ్ క్రాక్ చేస్తారు అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ హార్డ్ వర్క్ పనికిరాదు, స్మార్ట్ వర్క్ కావాలి. ఒక క్వశ్చన్ని ఒక వ్యక్తి 1 minute చేయగలరు, అదే క్వశ్చన్ ఇంకొక వ్యక్తి 5 seconds కూడా అటెంప్ట్ ఇవ్వగలరు. ఓకే, సో ఈ టైం మేనేజ్మెంటే ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ని బేస్ చేసుకొని మన ర్యాంక్ని డిసైడ్ అవుతుంది. సో అందుకే ఈ టైం మేనేజ్మెంట్ మీకు తెలియాలి. క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఒక క్వశ్చన్ ఇస్తే ఇన్ టైంలో మనం ట్యాకిల్ చేసే విధంగా ఉండాలి అంటే కోచింగ్ సెంటర్స్ అనేవి మనకి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎవరైతే ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగో ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఎలాగో వాళ్ళ సిలబస్ని కంప్లీట్ చేస్తారు. ఓకే, సో ఈ గ్రూప్స్ అడ్డా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అలాంటి వాళ్ళు ఎవరైతే న్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కోచింగ్ తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది. సో ఓన్ ప్రిపరేషన్ చేయడానికి ఇప్పుడు టైం లేదు. ఓకే, సో ఒక మాట చెప్తాను, యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే సో క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు, క్లర్క్ నుంచి కలెక్టర్ పోస్ట్ వరకు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే మినిమం కావాల్సిన టైం 1 year. ఓకే, మినిమం చిన్న జాబ్స్కి నేను చెప్పేది మినిమం 1 year కావాలి. ఎందుకు అంటే ఇంతకు ముందైతే కాంపిటీషన్ లేదు, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల పేపర్ లెవెల్ కూడా కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది ఇస్తారు. ఈజీ లెవెల్ అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో మీరు డిఫికల్టీ లెవెల్ పేపర్కి గనక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే, సో ఇన్ కేస్ పేపర్ మీడియం టు మోడరేట్ లెవెలే ఉంటుంది, అప్పుడు మీరు ఈజీగా ఇన్ టైంలో క్వశ్చన్ని ట్యాకిల్ చేయగలుగుతారు. ఓకే, సో మీరు అలా చేయాలి అంటే మీకై మీరు ఓన్ ప్రిపరేషన్ తీసుకుంటే చాలా టైం పడుతుంది. ఓకే, సో త్రూ కోచింగ్ కనుక వెళ్తే మీకు ఇన్ టైంలో మీరు ఎలా కంప్లీట్ చేయాలి, సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి, మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవాలి అండ్ ట్రిక్స్ ఏమున్నాయి. ఓకే, సో డిఫరెంట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా ట్రిక్స్, ఇవన్నీ వాళ్ళు కోచింగ్లో అయితే స్టడీ చేస్తారు. సో మీకు చెప్తారు. సో అలా మీరు హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్గా మనం వర్క్ చేయగలిగితేనే జాబ్ క్రాక్ చేయగలం. సో అందుకే కోచింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో అందుకే ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కోచింగ్ జాయిన్ అవ్వి త్వరగా మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఈ నోటిఫికేషన్ సపరేట్గా అయితే రాదు. జనవరిలో ఏదో ఒక అప్డేట్ రావచ్చు, అంతేగాని సపరేట్గా నోటిఫికేషన్ రాదు. ఇది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో అయితే ప్లేస్ చేస్తారు. ఓకే, సో జాబ్ క్యాలెండర్ రావడానికి 1 month అటు ఇటు అయినా కూడా జాబ్ క్యాలెండర్ పక్కా. ఓకే, సో జాబ్ క్యాలెండర్ వస్తే ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి షెడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో అప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలుస్తుంది. సో ఎంత చూసుకున్నా కూడా 1 year కూడా టైం లేదు. ఓకే, సో 6 monthsలో లేదా 5 monthsలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే వ్యాకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో వర్క్ లోడ్ అనేది
ఎక్కువ ఉంది ఎంప్లాయీస్ మీద. సో అందుకే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు గవర్నమెంట్కి నోటిఫికేషన్ ఇవ్వాలి అని. ఓకే, నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా త్వరలో వస్తుంది. సో త్రూ జాబ్ క్యాలెండర్ ద్వారా అయితే వస్తుంది. సో అప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత చూద్దాంలే అనే ఉద్దేశంతో లేకుండా మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే ద బెస్ట్. ఓకే, సో ఆ కాంపిటీషన్ని ట్యాకిల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ చేసే విధంగా అయితే ఉండాలి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. త్వరగా క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి, టైం వేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.